ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డిడ్. కరెక్ట్. సో ఐ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ టు సొసైటీ. నాకు జిమ్ ట్రైనర్ ఈ ఫుడ్ తిను, నువ్వు ఇదే తిను, నువ్వు ఇట్లనే ఉన్నావు అంటే నేను డిస్కనెక్ట్ అయిపోతాను. ఓకే, మనీ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ నువ్వు ఇది చెయ్యు ఇట్లుంటావు అంటే ఐ విల్ బి హ్యాపీ. నీ ఫామ్లో అలాంటిదే. సో అన్ని బ్యాలెన్స్డ్గా మనం తింటూనే, ఇప్పుడు రైస్ అవాయిడ్ చేయమని నేను చెప్పాను. ఒక పోర్షన్ ఆఫ్ రైస్ తీసుకుంటాను ప్యారలల్గా. మనకి ఇంజిన్ ఉంటే సరిపోదు, ఫ్యూయల్ ఉండాలి, బ్రేక్స్ ఉండాలి, టైర్స్ ఉండాలి. కరెక్ట్. So it is the same thing. You need to have everything. Okay. So yoga so what is the sense of satisfaction that you get when you go to sleep? కంపల్సరీ జిమ్ చేయాలి, లేకపోతే కంపల్సరీ డైట్ ఫాలో చేయాలని కాదు. ఇప్పుడు ఎవరైతే అరే నేను ఏం చేయలేకపోతున్నానే, అరే నేను టైం ఇవ్వలేకపోతున్నాను, హూ కాంట్ అఫోర్డ్ టు గో టు జిమ్. ఇన్ఫాక్ట్ నేను అంతే, ఐ కాంట్ స్పెండ్ టైం. డెఫినెట్లీ నేను నేను సొసైటీకి ఇవ్వాలనుకున్నా ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రీ. సో ఐ విల్ రిలీజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వీడియోస్. Start simple, make it consistent. Wow. Choose the balance. Yeah. అసలు మంచిగా నువ్వు డాన్సులు చేస్తావు, యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని అది చేసినావు, అండ్ ఇప్పుడు యోగా అంటున్నావు. నాకు మన బండ్లన్న మేము గుర్తుకొస్తుంది, అదంటావు అదంటావు ఏంటన్నా అసలు. జిమ్కి వెళ్ళకుండా, ఫ్యాన్సీ డైట్లు చేయకుండా, మీ ఇంట్లోనే ఉంటూ మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకునే ఒక గొప్ప అవకాశం మీకు ఈరోజు. ఏంటి ఏమైంది? ఎందుకు అర్ణబ్ గోస్వామి లాగా ఫాస్ట్ గా? లెట్స్ టేక్ ఇట్ స్లోనా. ఓకే, మెల్లగానే మొదలు పెడదాం. నాన్న ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేయి, మరి సెకండ్ టైం వస్తే షేర్ చేయి. హలో గాయస్, వెల్కమ్ టు 100x Men. మెన్ అంటే తెలుసు కదా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్క్. ఈ రోజు మనం ఉన్నది గిరిధర్తో. ఆయన నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, ఆయన ఫిలాసఫీ తెలుసు, ఆయన లైఫ్ స్టైల్లో పాటిస్తున్న చిన్న చిన్న మార్పుల వల్ల ఆయన బాడీ కానీ మైండ్ కానీ ఎలా ట్యూన్ చేసుకున్నాడు అనే దాన్ని నేను చాలా స్టడీ చేసి ఈరోజు ఆయన ఇక్కడికి పాడ్కాస్ట్కి వెళ్ళడం జరిగింది. అండ్ సో హ్యాపీ బ్రో. ఫస్ట్లీ టు స్టార్ట్ విత్, మీరు ఒక మంచి కోట్ చెప్పారు, డోంట్ జస్ట్ బిల్డ్ ఎ రొటీన్, build a lifestyle. I want you to tell how to build that lifestyle. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ. యా, అసలు జీ కోడ్ ఏంటి? థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్. యా. సో జీ కోడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గిరిధర్స్ కోడ్. జీ ఈజ్ నథింగ్ బట్ గిరిధర్. సో ఐ వాంట్ టు డీకోడ్ ద బ్యాలెన్స్. సో లైఫ్లో నేను ఇంబైబ్ చేసుకున్నది ఏంటంటే, మీరు అన్నారు సో లైఫ్ స్టైల్ ఎలా చేసుకున్నారంటే, సో ఐ ఇంబైబ్ ద బ్యాలెన్స్. సో ఓవర్ ద ఇయర్స్ త్రూ మై ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఎ రొటీన్. ఒక రొటీన్ ఉంటే సరిపోదు, ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ లైఫ్ స్టైల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ లాంగ్ టర్మ్. సో be it health, be it wealth, be it anything that you want to grow or be in the top position, you need to have that lifestyle. So it has to become your lifestyle. So then only you can achieve that. కరెక్ట్. అయితే నాకేం తెలుసుకోవాలని ఉందంటే, ప్రతి ఒక్కరు జాబులు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు, జర్నీ చేస్తారు, ఐ మీన్ ట్రావెలింగ్ చేస్తారు, ఫుడ్ తింటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. హెల్త్ ఈజ్ రియల్ వెల్త్ అనే ఒక బ్రేకింగ్ పాయింట్ ఏదో ఒక టైంలో వస్తుంది. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వస్తుంది. మీకు ఎప్పుడు వచ్చింది? ఐ మీన్ అరౌండ్ 20s లో మనకి కోవిడ్ వచ్చినప్పుడు, సో ఎవ్రీ వన్ హస్ గాట్ ఇనఫ్ సఫిషియంట్ టైం, లైక్ బీ ఇట్ ఐటీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరికైనా చాలా టైం వచ్చింది. సో దానికి ముందు వరకు ఐ యూస్ టు బి ఎ రెగ్యులర్ గై, లైక్ ఐ యూస్ టు ఈట్ అవుట్ సైడ్, డజంట్ యూస్ టు వర్క్ అవుట్. సో ఐ యూస్ టు బి ఇన్ అ రెగ్యులర్ లైఫ్ స్టైల్. బట్ దెన్ ఎందుకో నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ టు పర్స్యూ దట్ యోగా కోర్స్. సిన్స్ ఆ గై ఏంటంటే హీ గివ్స్ ప్రాపర్ యోగా ట్రైనింగ్ అనమాట. సో ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలని నాకు అనిపించింది. సో ఆ టైంలో నేను యోగా స్టార్ట్ చేశాను. సో దట్ వాజ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ మీ. సో ఐ స్టార్టెడ్ యోగా. సో ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యోగా. సో బీట్ హఠ యోగా, అష్టాంగ, ప్రాణాయామ అన్ని చేశాను. బట్ ఐ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ దట్. ఏంటంటే ఆ వెయిట్ తగ్గాలి అని ఒక దీంట్లో వెయిట్ తగ్గాను, ప్యారలల్గా ఐ లాస్ట్ మై మజిల్ యాజ్ వెల్.
అచ్చా ఓకే. సో ఐ తినకపోవడం వల్ల ఫుడ్ కూడా ఐ గేవ్ అప్ ఆన్ ఫుడ్. సో Okay. ఇప్పుడు అందరూ ఒక 4-5 ఇడ్లీలు తింటుంటే నేను 1-2 ఇడ్లీలు తినేవాడిని. Mm. సో విపరీతంగా ఫుడ్ కూడా ఐ గేవ్ అప్. ఓకే. సో ఐ హావ్ బికమ్ వెరీ మచ్ లీన్. Mm. సో విచ్ యూనో అదొక కన్సర్న్ అయింది మా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్కి కానీ మా వైఫ్ కానీ. దే యూస్ టు టెల్ మీ ఏంటి అంత సన్నగా అయిపోయావు, Ah. ఓకే ఇట్స్ ఫైన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ బట్ యూ కాంట్ బీ సచ్ లీన్ అని చెప్పి అన్నారు. Correct. తర్వాత ఈవెన్ ఇట్ ప్రొవోక్ మీ యాజ్ వెల్. సో Hmm. నేనేం తప్పు చేశాను అన్నట్టు ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. ఓకే. సో ఐ వాజ్ నాట్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ దిస్ జిమ్స్ ఫ్యాన్సీ డైట్స్. ఓకే. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఏంటంటే నాకు ఒక బిలీఫ్ ఒక మేబీ నా త్రూ మై ఎడ్యుకేషన్ ఆర్ త్రూ మై ఎక్స్పీరియన్స్. Mm. సో నాకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే Mm. ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. కరెక్ట్. సో ఐ డిడ్ మై ఓన్ రీసెర్చ్. ఓకే. సో రీసెర్చ్ చేసుకున్నాను, తెలుసుకున్నాను. Mm. సో వాట్ ఐ లెర్న్డ్ ఈస్ దట్ యోగా ఒక్కటే సరిపోదు. Mm. సో యూ నీడ్ టు హ్యావ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంత్ ట్రైనింగ్. ఎస్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. యూ నీ ఫర్ దట్ యూ నీడ్ టు హ్యావ్ మొబిలిటీ. మొబిలిటీ అంటే యూ నీడ్ టు డూ స్ట్రెచెస్. ఓకే. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో పాటు నీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలంటే యూ నీడ్ టు గెయిన్ దట్ స్ట్రెంగ్త్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎనర్జీ. ఓకే. సో టు హ్యావ్ దట్ ఎనర్జీ యూ నీడ్ టు ఈట్ గుడ్ ఫుడ్. ఓకే. సో గుడ్ ఫుడ్ తినాలి అంటే అగైన్ యూ నీడ్ టు బర్న్ దోస్ క్యాలరీస్. Correct. సో క్యాలరీస్ బర్న్ చేయాలంటే యూ నీడ్ టు డూ కార్డియో. సో అన్ని ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. Interlinked. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. సో దట్స్ వాట్ ఐ లెర్న్. సో Okay. ఒక చిన్న దాంతో ఒకదాంతో అయిపోదు. Mm. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సో యూ నీడ్ నాట్ టు గో టు జిమ్ ఆర్ మెయింటైన్ ఎ ఫ్యాన్సీ డైట్ బికాస్ ఒక బిలీఫ్ ఉంది మార్కెట్లో ఏంటంటే దట్ మన యాన్సిస్టర్స్ ఏం చేశారో మనము అదే చేయాలి. Mm. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్ ఎ లాట్. నైస్. సో ఆ ఫుడ్ తింటూనే Mm. ఒక బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూనే Mm. ఐ డెవలప్డ్ ఫ్యూ ఫార్మ్స్ లైక్ అంటే ఇన్ ఎ వీక్ ఒక 1 వీక్లో ఒక 5 షెడ్యూల్స్ వేసుకున్నాను నేను. Mm. సో ఇంట్లోనే ఉంటా ఒక బేసిక్ ఎక్విప్మెంట్ Okay. లైక్ హ్యావింగ్ సమ్ డంబుల్స్ అండ్ యోగా మ్యాట్ సపోర్ట్ ఇలాంటి సపోర్ట్ తీసుకొని Ah. ఇంట్లోనే Ah. ఇఫ్ యూ గివ్ సమ్ 30 to 45 minutes on a daily basis you can definitely achieve your goal. You Wow. can be in balance. You Nice. can be active. మెయిన్ అది ఇంపార్టెంట్. So you can be active, you can achieve your balance. So that's what I learned. Nice. So ఇన్ని years లో నేను నేర్చుకున్నది now I am not going to any gym, I'm not following any fancy diet. I eat everything, I do everything, but I do everything in moderation. ఓకే. So moderation in the sense the balance. ఇది important. So balance is the key. So అందుకే మీరు అడిగారు కదా the G code. The G code is nothing but decoding your balance. వావ్. So when you achieve that balance, you will be having that sense of satisfaction. నాకు ఒక బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే Mm. నేను బేసికలీ నాకు లీన్ బాడీస్ అంటే ఇష్టం. Mm. నేను కూడా అట్లా ట్రై టు ఐ మెయింటైన్ దట్. Mm. ఐ జిమ్కి వెళ్ళినప్పుడు Mm. ఐ డూ ఎవ్రీథింగ్ బ్రో. Okay. నాకు జిమ్ ట్రైనర్ ఈ ఫుడ్ తిను, నువ్వు ఇదే తిను, నువ్వు ఇట్లనే ఉండు అంటే నేను డిస్కనెక్ట్ అయిపోతా. Okay. మనీ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, Mm. బట్ నువ్వు ఇది చెయ్యు Mm. ఇట్లుంటావు అంటే ఐ విల్ బి హ్యాపీ. Okay. ఓకేనా? ఇప్పుడు నీ ఫామ్ లో అలాంటిదే, అవును. నీ Yes, ఫామ్ yes, yes. ఆల్మోస్ట్ అట్లాంటిదే. సో దీంట్లో నాకేందంటే బ్రో, Mm. నేను కొన్ని రిఫరెన్సెస్ ఆర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. Mm. మీ థాట్ ప్రాసెస్ ఏంది చెప్పండి. Mm. బ్రో ఒకడు లావు ఉంటాడు, Mm. హీ డోంట్ వాంట్ టు గో టు జిమ్, Right. హీ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ ద ఫుడ్ హీ వాంట్, Mm. బట్ స్టిల్ ఆయనకు హెల్తీగా ఉండాలనుకుంటారు. Mm. అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు? ఓకే. ఇందాక మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. సో యువర్ అగెయిన్స్ దోస్ ఫ్యాన్సీ డైట్స్ ఆర్ ఒక జిమ్ ట్రైనర్ ఇలా చెప్తాను. సో ఈవెన్ ఐఎమ్ ద సేమ్, ఐఎమ్ ఆల్సో ద సేమ్ గాయ్. సో ఈవెన్ ఐ డోంట్ లైక్ టు ఫాలో దోస్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ డైట్స్. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ బిలీవ్ ఇన్ అవర్ ancestral things or our core element of మన సౌత్ ఇండియన్ ఫుడ్. Okay. సో నాకు రైస్ ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ ఏంటంటే నేను అర్థం చేసుకున్నది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ మీల్. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రోటీన్, యూ నీడ్ టు హ్యావ్ ఫైబర్, యూ నీడ్ టు హ్యావ్ కార్బ్స్. సో అన్ని బ్యాలెన్స్డ్గా మనం తింటూనే. ఇప్పుడు రైస్ అవాయిడ్ చేయమని నేను చెప్పను. నేను ఐ నెవర్ అవాయిడెడ్ రైస్. ఐ ఆల్వేస్ హ్యావ్ రైస్. ఒక పోర్షన్ ఆఫ్ రైస్ తీసుకుంటాను, ప్యారలల్గా ఒక పోర్షన్ ఆఫ్ చికెన్ విచ్ ఇస్ ఫర్ ప్రోటీన్, ఒక పోర్షన్ ఆఫ్ వెజిటేబుల్ విచ్ ఇస్ ఫర్ ఫైబర్. ఓకే. సో ఇట్స్ అగైన్ బ్యాలెన్స్. అది ఈ మీల్ మధ్యాహ్నం తింటావు. Yes. నైట్ ఎట్లా ఉండాలి? సో నైట్ కెన్ బి లైక్ నేను ఐ హ్యావ్ రోటీస్ అండ్ అగైన్ ఒక నాన్ వెజ్ ఫర్ ప్రోటీన్ అండ్ వెజ్ ఫర్ ఫైబర్. Okay. దట్స్ ఇట్, నథింగ్ ఫ్యాన్సీ. ఓకే. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ హ్యావింగ్ సప్లిమెంట్స్ యాజ్ వెల్. Okay. సో మనం ప్రాపర్గా ఈ నాన్ వెజ్లో చికెన్, ఫిష్, ఎగ్స్ తీసుకుంటూ ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఐ బిలీవ్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. సో మన ప్రాపర్ వెజిటేబుల్స్. సో అవి బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ తింటే యూ కెన్ హ్యాపీలీ
మెయింటైన్ దట్ వెయిట్. అండ్ అబోవ్ ఆల్, సో నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అన్నారు ఏం చేయకుండా ఉండేవాడికి చేసేవాడికి ఏంటంటే, సో ఇప్పుడు ఏంటంటే అండి, మనకు ఒక కార్ ఉంది, సో ఇట్ ఈస్ అ సిస్టమ్. సో ఆ సిస్టమ్ అనేది ఇట్ డజంట్ ఓన్లీ రన్ విత్ అన్ ఇంజిన్. మనకి ఇంజిన్ ఉంటే సరిపోదు, ఫ్యూయల్ ఉండాలి, బ్రేక్స్ ఉండాలి, టైర్స్ ఉండాలి. కరెక్ట్. సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సో నేను అబ్జర్వ్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. సో యోగా ఫర్ స్ట్రెచింగ్, ఫర్ బ్రీతింగ్, అండ్ strength training for retaining your muscle, correct, cardio for losing your fat, and then recovery for your all entire body. Okay. So నువ్వు అది చేసి, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ an IT employee. So what is the sense of satisfaction that you get when you go to sleep? సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే, ఇప్పుడు నేను ఐటీ ఎంప్లాయీని, సేల్స్లో ఉన్నా కాబట్టి ఆ రోజు ఎన్ని డీల్స్ క్లోజ్ అయినాయి, లేకపోతే ఎంత మందితో మాట్లాడినా, how much revenue ఎంత జనరేట్ అయింది నాకు, అది నేను పడుకునేటప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎస్, ఇట్స్ ద సేమ్ థింగ్. ఇప్పుడు చాలా మంది ఉంటారండి. సో నా మెయిన్ మోటో ఫర్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ ద సేమ్ థింగ్. నేను ఏది సొసైటీకి ఇద్దాం అనుకుంటున్నానంటే, ఐఎమ్ నాట్ ఫర్ దోస్ పీపుల్ కంపల్సరీ జిమ్ చేయాలి, లేకపోతే కంపల్సరీ డైట్ ఫాలో చేయాలని కాదు. ఇప్పుడు ఎవరైతే అరే నేను ఏం చేయలేకపోతున్నానే, అరే నేను టైం ఇవ్వలేకపోతున్నాను, హూ కాంట్ అఫోర్డ్ టు గో టు జిమ్. ఇన్ఫాక్ట్ నేను అంతే, ఐ కాంట్ స్పెండ్ టైం 1 hour వెళ్ళి 1 hour వచ్చి, సో 1 hour జిమ్ లో ఉండి వీటికన్నిటికీ ఈవెన్ ఐఎమ్ అగేన్స్ట్. బట్ సో నేనేంటి, త్రూ మై రీసెర్చ్ ఐ క్యూరేటెడ్ ఫ్యూ థింగ్స్. సో ఐ హ్యావ్ క్యూరేటెడ్ ఫ్యూ షెడ్యూల్స్. సో ఆ షెడ్యూల్స్ బేస్ చేసుకుని ఈ మిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా, స్ట్రెచింగ్, బ్రీతింగ్. సో ఇప్పుడు నేను ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్, లైక్ ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంది, ఒక టాప్ 4 forms ఆఫ్ బ్రీతింగ్ ఉంది. ఇఫ్ యూ డూ దోస్ ఆన్ ఎ డైలీ బేసిస్, డెఫినెట్లీ మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో దట్ ఐ థింక్ మనం మీ చార్ట్, డైట్ చార్ట్ ని కానీ మనం కామెంట్ సెక్షన్ లో కానీ ఏమన్నా అది పెడితే బాగుంటుంది. మీరు డెఫినెట్లీ ఇస్తారా? నేను సొసైటీకి ఇవ్వాలని తెచ్చుకున్నా, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రీ. సో ఐ విల్ రిలీజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వీడియోస్. సో ఇందాక నేను ఏదైతే షెడ్యూల్స్ అని చెప్పానో, బేస్డ్ ఆన్ దోస్ షెడ్యూల్స్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆల్ మై ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. నేను అందుకే ఈ జీ కోడ్ అనేది ఈ పర్టికులర్ సిరీస్ కి పెట్టాను. సో డీ కోడ్ యువర్ బ్యాలెన్స్ అనేది. సో ఆన్ ఎ డైలీ బేసిస్ మీరు ఒక 5 to 6 days ఇన్ ఎ వీక్ ఇవి చేసుకుంటే యూ కెన్ బీ ఇన్ యువర్ బ్యాలెన్స్. సో ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో అది నేను నేర్చుకున్నది సొసైటీకి ఇవ్వాలన్న ఒక ఇంటెన్షన్ తోనే ఐ కెప్ట్ దట్. సో డెఫినెట్లీ ఐ విల్ బి గివింగ్ ఎవ్రీథింగ్. బ్రో, నార్మల్లీ ఒక పాపులర్ క్వశ్చన్ ఉంది, ఐ వాంట్ టు ఆస్క్. బాడీ, మైండ్, ఈ రెండు సపరేట్ థింగ్స్. కొన్నిసార్లు మన టీచర్స్ అంటారు, రే క్లాస్ కి మైండ్ ఎక్కడ పెట్టి వచ్చినావు అంటారు, రే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? వీటి రెండిటికి కనెక్షన్ ఇచ్చేది ఫామ్ యోగా, రైట్? ఓకేనా? ఈ రెండిటికి ఒక ప్రాపర్ సింక్రొనైజేషన్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది? వాట్ ఈస్ యువర్ టేక్? నైస్ క్వశ్చన్ బ్రో. సో లైక్ ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. సో ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, వెన్ యూ క్లోజ్ ఎ డీల్ ఇన్ యువర్ కంపెనీ, యూ విల్ గెట్ దట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నేను ఏదైతే ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నానో, సో అతను ఏం చేయకుండా ఒక స్ట్రెస్ తీసుకుని అరే నేను ఏం చేయట్లేదురా లైఫ్ లో అని పడుకుంటాడు. బట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ హియర్. సో వెన్ యూ డూ దట్, యు ఆర్ గైడింగ్ యువర్ బాడీ టు డూ సంథింగ్. And ultimate ga, you are saying your body or yourself that you did something. So when you go to sleep, you will have that sense of satisfaction that I did something today. So that's how mind and body is interlinked. So ఇప్పుడు ఏది చేయకపోవడం కన్నా అరే నేను ఇవాళ ఇది చేసిన అంటే పడుకునేటప్పుడు ఈ రోజు ఇది చేశాను, సో దట్ గివ్స్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. నెక్స్ట్ డే యూ విల్ వేకప్ విత్ మోర్ స్ట్రెంగ్త్. నేను కూడా ఏమన్నా ఎప్పుడన్నా వీడియో రికార్డ్ చేసినప్పుడు అది అరే రేపు రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్, ఎగ్జాక్ట్లీ పడుకునేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఎవ్రీబడి టు బాడీ అండ్ మైండ్ ఇది అయ్యేటప్పుడు ఎనీథింగ్, యోగా కానీ స్ట్రెచెస్ కానీ ఏదన్నా ఒకటి చేసుకున్నప్పుడు అట్లా సాటిస్ఫాక్షన్ వస్తుంది. కరెక్ట్. సో బ్రో, మీరు ఇంతకు ముందుకు సెట్ ఆఫ్ ఆడియన్స్ అని అన్నారు, ఓకేనా? దీంట్లో ఇంకా ఉమెన్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటారా, లేకపోతే ఈ ఫార్ములా ఒక్క వర్గానికే చెందిందా? సో నేను సెట్ ఆఫ్ ఆడియన్స్ అన్నది, సెట్ ఆఫ్ ఆడియన్స్ కెన్ బి ఎనీవన్, ఈవెన్ ఉమెన్, బాయ్స్, చిల్డ్రన్, ఏజ్డ్ పీపుల్, ఎవరైనా, అన్లెస్ దే హ్యావ్ సమ్ సీరియస్ మెడికల్ కండిషన్స్, ఓకే, ఎనీవన్ కెన్ డూ ఇట్. ఓకే. సో
ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అన్నది ఏంటంటే ఈవెన్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ గై హూ డజంట్ వాంట్ టు గో టు జిమ్, హూ డజంట్ వాంట్ టు డూ ఎ ఫ్యాన్సీ డైట్. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్, దేర్ ఈస్ నో జెండర్ డిస్క్రిమినేషన్, ఎనీ వన్ కెన్ డూ ఇట్ బ్రో. సో అందుకే చెప్తున్నా కదా, స్టార్ట్ సింపుల్, మేక్ ఇట్ కన్సిస్టెంట్, చూస్ ద బ్యాలెన్స్. యా అయితే ఇంకోటి మనం ఎప్పుడు ఒకటి అనుకుంటాం, బాడీ డజంట్ వర్క్ ఇన్ వన్ డైమెన్షన్ అని చెప్పేసి, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ పవర్. వాటర్, ద ఫుడ్ వి ఈట్, ద వే వి టాక్, అది ఇదంతా కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇన్ని రోజుల నుంచి మీరు వర్కౌట్ చేస్తారు కదా, మీరు నిజంగా డిఫరెన్స్ చూసిరా? డెఫినెట్లీ. లైక్ నేను ఇందాక చెప్పినట్టు నా క్లోజ్ పీపుల్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మీరు కానీ, సో దే నో మీ వెరీ వెల్. ఐ మీన్ ద ట్రాన్స్ఫర్మేషన్. చాలా మంది అడిగారు ఏంటి బ్రో, హౌ ఆర్ యూ మెయింటైనింగ్ ఇట్ అన్నట్టు. నేనేదో ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డిడ్. కరెక్ట్. సో ఐ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ టు సొసైటీ. సో ఆ ఒక్క ఇంటెన్షన్తోనే ఐ స్టార్టెడ్ దిస్ జీ కోడ్. సో ఐ విల్ ఎన్ష్యూర్, సో ఐ విల్ మేక్ ష్యూర్ ఒక వీక్కి కావాల్సిన షెడ్యూల్, ఒక వీక్లో ఒక 5 or 6 days కి కావాల్సిన వీడియోస్. సో నేను ఫుల్ లెంత్ వీడియోస్ ఐ విల్ గో అహెడ్ అండ్ అప్లోడ్ దెమ్. సో వెరీ సూన్ దే విల్ బి కమింగ్. సో ఆల్రెడీ ఒక 1 or 2 వీడియోస్ మీ ఛానల్లో పోస్ట్ చేయడం చూసినాం, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ జీ కోడ్ ని లాంచ్ చేసిర్రు, అండ్ ఇక్కడ మా 100xmen లో వచ్చి కూడా సాఫ్ట్ లాంచ్ అనొచ్చా? ఓకే, అట్లా చేసిర్రు. అండ్ ఈ వీడియో ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీది ఒక యూనిక్ కాన్సెప్ట్. రైట్. జిమ్ అవసరం లేదు, ఎక్కువ డైట్లు అవసరం లేదు, మీ సింపుల్గా ఉంటూనే చిన్న చిన్న ట్వీక్ చేసుకుంటూ మనం హ్యాపీగా హెల్తీగా ఎట్లుండొచ్చు అనే ఒక ఐడియాలజీతో మీరు ముందుకు వచ్చి కాంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ మనం కూడా ఈరోజు కొలాబరేషన్ అయినాం. అండ్ అట్లా ఇంకా ఎవరైనా యూనిక్ ఐడియాస్ ఉన్నా, వీఆర్ 100xmen is too happy to support them, to enhance them. అండ్ మార్కెటింగ్ పరంగా కానీ, యాడ్స్ పరంగా కానీ, ఇంకా బిజినెస్ పరంగా కానీ, వీఆర్ రియలీ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. అండ్ బ్రో, మీది జీ కోడ్లో మీరు చెప్పారు డైట్స్ కానీ అవి కానీ ఇవన్నీ కానీ చేస్తామని అన్నారు. అండ్ ఇదంతా ఫ్రీగానే కదా బ్రో? ఇందాక నేను చెప్పాను, ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ అని. సో ఫ్రీ కాదు, ఐ డోంట్ బిలీవ్ దిస్ ఆల్సో యాజ్ అ కాంటెంట్. సో డెఫినెట్లీ నేను చెప్పా కదా, కొంతమంది ఏం చేయలేకపోతున్నానే అని అనుకున్న వాళ్ళకి ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది, 100 మంది ఇన్స్పైర్ అయినా మై పర్పస్ ఈజ్ అచీవ్డ్. సో ఎనీవన్ కెన్ డూ దిస్, అండ్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ఛానల్. సో గైస్, ఇంకేం వెయిట్ చేస్తున్నారు మరి? జీ కోడ్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. బ్రదర్ గిరిధర్ని కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అవును బ్రదర్, నిజంగా అసలు మంచిగా నువ్వు డ్యాన్సులు చేస్తావు, యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని అది చేసినావు, అండ్ ఇప్పుడు యోగా అంటున్నావు. నాకు మన బండ్లన్న మేము గుర్తుకొస్తుంది, అదంటావు ఇదంటావు ఏంటన్నా అసలు. నీకు బండ్లన్న గుర్తొస్తే నాకు పెద్దిలో రామ్ చరణ్ గుర్తొచ్చాడు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి అంటాడు కదా. సో ఇంత పెద్ద జీవితానికి ఏదో ఒకటి చేయడానికి సరిపెట్టుకుంటామా ఏంటి? అది. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్. సో మనం ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ ని అచీవ్ చేస్తామో, సో యూ కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ లైఫ్ అనేది మై ఫిలాసఫీ. అండ్ డాన్స్ ఇవ్వంటారా, సినిమా ఈజ్ ఆల్వేస్ మై ప్యాషన్, డాన్స్ ఈజ్ ఆల్వేస్ మై ప్యాషన్. సో అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అదే అందుకే కదా, సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద జీ కోడ్. సో ఇట్స్ గిరిధర్స్ కోడ్ అల్టిమేట్లీ. అది సూపర్. సో థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.